ఐపీఎల్ 2026 ప్లేయర్ యాక్షన్ అప్డేట్ అయితే వచ్చేసింది. అయితే అప్డేట్ చూసుకుంటే బీసీఐ షార్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ షార్ట్ లిస్ట్ లో చూసుకుంటే కేవలం 359 ప్లేయర్స్ మాత్రమే యాక్షన్ లోకి వస్తున్నారు. బట్ ఈ యాక్షన్ కి రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే 3090 ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. బట్ యాక్షన్ లోకి కేవలం 359 ప్లేయర్స్ మాత్రమే వస్తున్నారు. సో మిగతా ప్లేయర్స్ ఎందుకు రావట్లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ దానికంటే ముందు ఐపీఎల్ 2026 మినీ యాక్షన్ అబుదుబాలో జరగబోతుంది. అలాగే మన ఇండియన్ టైమింగ్స్ చూసుకుంటే 2:30 PM కి స్టార్ స్పోర్ట్స్ అలాగే జియో హాట్‌స్టార్ లైవ్ రాబోతుంది. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ యాక్షన్ అప్డేట్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సో మిస్ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ముందుగా మనం ఐపీఎల్ యాక్షన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. బీసీఐ చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయితే అనౌన్స్ చేసింది. బట్ ఇందులో చూసుకుంటే యాక్షన్లో కేవలం 359 ప్లేయర్స్ మాత్రమే వస్తున్నారు. బట్ యాక్షన్కి రిజిస్టర్ చేసుకున్న ప్లేయర్స్ చూసుకుంటే 39 ప్లేయర్స్ రిజిస్టర్ చేసుకున్నారు. ఎందుకంటే బీసీఐ ప్రతి ఒక్క టీం నుంచి మార్క్యూ ప్లేయర్ అయితే తీసుకున్నారు. అయితే ప్రతి టీం మార్క్ చేసిన ప్లేయర్స్ అయితే యాక్షన్లోకి వస్తున్నారు. ఇఫ్ సపోజ్ 39 ప్లేయర్స్ యాక్షన్లోకి వస్తే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అందుకే ప్రతి టీం ఎవరైతే మార్క్ చేసిందో ఆ ప్లేయర్స్ మాత్రమే యాక్షన్లోకి వస్తున్నారు. అలాగే 359 ప్లేయర్స్లో చూసుకుంటే ఇండియన్ క్యాప్ ప్లేయర్స్ 16 ప్లేయర్స్ ఉన్నారు. అలాగే ఫారెన్ క్యాప్ ప్లేయర్స్ చూసుకుంటే 96 ప్లేయర్స్ ఉన్నారు. ఆ తర్వాత చూసుకుంటే ఇండియన్ అన్ క్యాప్ ప్లేయర్స్ చూసుకుంటే 224 ప్లేయర్స్ ఉన్నారు. అలాగే ఫారెన్ అన్ క్యాప్ ప్లేయర్స్ చూసుకుంటే 24 ప్లేయర్స్ ఉన్నారు. అలాగే యాక్షన్లో చూసుకుంటే మొత్తం 359 ప్లేయర్స్లో కేవలం 77 ప్లేయర్స్ మాత్రమే బై చేయవచ్చు. ఎందుకంటే మిగిలిన స్లాట్స్ చూసుకుంటే 77 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇందులో కేవలం 31 ఓవర్సీస్ ప్లేయర్స్ని కొనవచ్చు. మిగతా ప్లేయర్స్ని ఇండియన్ ప్లేయర్స్ని కొనవచ్చు. అయితే ముందుగా ఐపీఎల్ 2026 యాక్షన్ చూసుకుంటే 5 సెట్స్ డివైడ్ చేశారు. అయితే సెట్ 1లో ఎలాంటి ప్లేయర్స్ ఉన్నారో చూద్దాం. క్యామరన్ గ్రీన్, జాక్ ఫ్రేజర్ మేకర్, డెవెన్ కాన్వే, పృథ్వీ షా, డేవిడ్ మిల్లర్, అలాగే సర్ఫరాజ్ ఖాన్. అయితే సెట్ 1 చూసుకుంటే బ్యాటర్ సెట్. అయినా కూడా క్యామరన్ గ్రీన్ ఆల్రౌండర్, అలాగే డెవెన్ కాన్వే ఒక వికెట్ కీపర్. బట్ అయినా కూడా సెట్ 1లోకి ఎందుకు వచ్చారంటే వాళ్ళ యాక్షన్కి రిజిస్ట్రేషన్ అప్పుడు వాళ్ళకు బ్యాటర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సో అందుకే వాళ్ళు సెట్ 1లో వస్తున్నారు. సెట్ 2 చూసుకుంటే ఆల్రౌండర్ సెట్. అంటే లివింగ్స్టన్, వెంకటేష్ అయ్యర్, వియాన్ ముల్లర్, రచిన్ రవీంద్ర, వనింద్ర అసరంగా, అలాగే దీపక్ హుడా. అలాగే సెట్ 3 చూసుకుంటే వికెట్ కీపర్స్ ఫిన్ అలన్, బెర్స్టో, కేఎస్ భరత్, క్వింటన్ డికాక్, బకెట్, గుర్బాజ్, అలాగే జేమీ స్మిత్. అలాగే సెట్ 4 చూసుకుంటే ఫాస్ట్ బౌలర్స్ కోఎఫ్జీ, డూఫీ, శివమావి, ఫరూకీ, స్పెన్సన్ జాన్సన్, ఆకాశ్దీప్, మ్యాట్ హెన్రీ, అలాగే పతెరణ. సెట్ 5 చూసుకుంటే స్పిన్నర్స్ తీక్షణ, రవి బిష్ణోయ్, రాహుల్ చహర్, ముజిబుల్ రెహమాన్, అలాగే అఖిల్ హుసేన్. అయితే 5 సెట్స్ అలాగే అన్క్యాప్ ప్లేయర్స్ అయిపోయిన తర్వాత ఇంకా టీం దగ్గర స్లాట్స్ ఉంటే మళ్ళీ యాక్సిలరేటెడ్ యాక్షన్ జరుగుతుంది. అయితే యాక్సిలేషన్ యాక్షన్ అంటే సో అప్పుడు ఏ టీంకి ఎలాంటి ప్లేయర్ కావాలన్నా యాక్షన్లో పేరు ఇస్తే ఆ ప్లేయర్ అనేది యాక్షన్లోకి వస్తాడు. అది కూడా మిగిలిన ప్లేయర్స్ మాత్రమే. అయితే రాబోసిన ప్లేయర్ యాక్షన్లో ఎక్కువ ధర పలికే ప్లేయర్ చూసుకుంటే సెట్ 1 చూసుకుంటే ఆబ్వియస్లీ క్యామరన్ గ్రీన్ ఉన్నాడు. సో క్యామరన్ గ్రీన్కి మ్యాక్సిమం 20+ స్కోర్స్ ఈజీగా వెళ్తాయి. అతను టార్గెట్ చేసే టీం చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అలాగే కేకేఆర్. అయితే 3 టీమ్స్కి మాత్రం ఎంతో ఇంపార్టెంట్. బట్ కేకేఆర్ చూసుకుంటే అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉంది. అలాగే సెట్లో ఎక్కువ ధర పలికే ప్లేయర్ చూసుకుంటే ఆబ్వియస్లీ వెంకటేష్ అయ్యర్ ఉన్నాడు, అలాగే లియామ్ లివింగ్స్టన్ ఉన్నాడు. అయితే ఈ 2 ప్లేయర్స్ ఏ టీంకి వెళ్తారో కామెంట్ చేయండి. అయితే సెట్ 3 వికెట్ కీపర్స్లో మాక్సిమం ఎక్కువ ధర పలికే ప్లేయర్ చూసుకుంటే క్వింటన్ డికాక్ ఉన్నాడు, అలాగే బెర్స్టో ఉన్నాడు. ఆ తర్వాత చూసుకుంటే సెట్ 4లో డూఫీ, పతిరణ, అలాగే ఆకాశ్దీప్. సో మాక్సిమం పతిరణ ఎక్కువ ప్రైస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. సెట్ 5లో చూసుకుంటే ఆబ్వియస్లీ రవి బిష్ణోయ్ ఉన్నాడు. సో ఐపీఎల్ అప్డేట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండియా అలాగే సౌత్ ఆఫ్రికా సెకండ్ T20 గురించి మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ ఫస్ట్ T20 గెలిచి మంచి ఫామ్లో ఉన్నారు. అయితే ఫస్ట్ T20 చూసుకుంటే ఫస్ట్ సౌత్ ఆఫ్రికా డామినేట్ చేసినా కూడా ఆ తర్వాత ఇండియా మంచి కంబ్యాక్ ఇచ్చింది. ఎస్పెషల్లీ ఇండియా చూసుకుంటే 101 రన్స్ తోటి గెలిచింది. అయితే ఇండియా చూసుకుంటే ఈ సిరీస్లో 1-0తో లీడ్లో ఉంది. అయితే సెకండ్ T20 డిసెంబర్ 11న పీసీఎస్ స్టేడియంలో జరగబోతుంది. అలాగే పిచ్ చూసుకున్నా కూడా సేమ్ ఫస్ట్ T20 లాగానే ఉంటుంది. ఇనిషియల్గా ఫాస్ట్ బౌలర్కి మంచి హెల్ప్ఫుల్ ఉంటుంది. బట్ దాని తర్వాత బ్యాటర్స్కి మాత్రం మంచి ఫ్రెండ్లీ వికెట్. అయితే బ్యాటర్స్ ఇనిషియల్గా ఎలా ఎదుర్కొంటారు అనేది క్వశ్చన్ మార్క్.